స్టార్ మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే అమ్మా. చెప్పమ్మా కీర్తి. అమ్మా, ఈ రోజు ఒకరు కమెంట్ లో ఒక ప్రశ్న సంధించారు. మీ దగ్గర పెడితే భలే సమాధానం దొరుకుతుంది అనిపించింది నాకు. కొంచెం ఆలోచింపదేసే సమాధానం. ప్రశ్నే అమ్మా, నెలసరి టైంలో మనం వేసుకునే డ్రెస్సులు కానీ చీరలు కానీ వీడిగా ఉన్నప్పుడు ఆ 5 days తర్వాత వాడకూడదా అన్నది ఒక సందేహం. వాడొచ్చా వాడకూడదా? ఇది ఒక టిపికల్ ప్రశ్న ఫర్ దిస్ జనరేషన్. అండ్ మోర్ ఓవర్ ఈ రోజుల్లో ఈ మాట మాట్లాడడానికి కూడా అంత అవకాశం ఉండదు, అంత అవసరం కూడా ఉండటం లేదమ్మా. 100కి 90 మందికి అసలు మీరు అడిగిన ప్రశ్న తెలియదు. నెలసరి టైంలో ఇది ఉండాలా ఉండక్కర్లేదనే మాట అసలు వాళ్ళకి తెలియదు. అసలు ఆ ఫ్లోలో వెళ్ళదు. వాళ్ళకి ఆలోచన మైండ్ సెట్ రాదు. ఎవరో కొంచెం మందికే ఇది సెట్ అవుతుంది. అంటే ఒకవేళ చెప్పినా కూడా మూఢనమ్మకం అని కొట్టేస్తారు. అది కూడా కరెక్టే, ఆ మాట కూడా వాస్తవం. కానీ అందులో సైన్స్ కూడా ఉంది కదమ్మా. అదే చెప్పబోతున్నా. అందుకే ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటాం అసలు అయితే ఇలా ఉండాలి అనే ఆలోచన వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. సరే వాళ్ళని పక్కన పెడదాం కాసేపు. అయితే ఇళ్లలో పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళు కొంతమంది, వాళ్ళు కాస్త పక్కన పెడదాం. అసలు ఈ వస్త్రధారణ అనే మాట నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు పీరియడ్స్ అప్పుడు మనం బట్టలు వేసుకునేవి మళ్ళీ ఇంకెప్పుడైనా వేసుకోవచ్చా ఇళ్లల్లో అనే మాట నీ మైండ్కి వచ్చిందని నాకు అనిపించింది. ఇది అందరికీ పనికొస్తుంది. వీళ్ళు వాళ్ళు చేశారా చేయలేదా, పాటించారా పాటించలేదా అనేది కాదు. మోర్ ఓవర్ ఇది మూఢనమ్మకం అసలే కాదు. నేను కూడా మూఢనమ్మకాలని నమ్మను. కూర్చోవడము కూర్చోకపోవడం అన్ని పక్కన పెడదాం కాసేపు. దీనిలో 100% సైన్స్ ఉంది. సైన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే మన శరీర ఆరోగ్య పరిస్థితులకి ఇవేమన్నా ఇబ్బందిని కలగజేస్తాయా, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నువ్వు ఎంత ఏళ్ల నాటి విషయం మాట్లాడుకున్నా, ఇంకొక కొన్ని వందల ఏళ్ల విషయం మాట్లాడుకున్నా, మనిషి శరీరం తయారవ్వాలి అని అంటే స్త్రీ రజస్వలు అవ్వవలసిందే. ఇది ఒప్పుకోవాల్సిందేగా మీరు. అవునమ్మా. మీరు కూర్చుంటారా కూర్చోరా ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు, అవన్నీ ఆ మాటలు మాట్లాడండి. రజస్వలు అనేది అవసరమా కాదు? అవసరమే. అవసరం. అంటే అర్థం ఒక ప్రాసెస్. ఇంకా శరీరంలో ప్రాసెస్ అంటే గోళ్ళు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది, ఆకలేస్తుంది, అన్నీ అవుతాయి. ఇది కూడా అంతే. శరీరంలో మనం బయట ఎట్లా ఉన్నా నీ లోపల నా లోపల అంతా ఒకటిగానే ఉంటాయి. అదే అస్థిపంజరం, అదే ఎముకలు, అదే రక్తం, అదే నీరు, అన్నీ అవే నడుస్తూ ఉంటాయి. కరెక్ట్గా ప్రాసెసింగ్ నడవకపోతే మన ఇద్దరు ఇలా కూర్చోలేము, ఇలా మాట్లాడుకోలేము. 100% అమ్మా. మన ఇద్దరికి అనారోగ్యాలు వచ్చాయంటే మన ఇద్దరం ఇక్కడ దాకా అక్కడ రాలేము, ఇట్లా ఉద్యోగాలు చేయలేము, ఇట్లా మాట్లాడలేము, హాయిగా ఉండలేము. అన్నీ సవ్యంగా సాగాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. కాబట్టి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలంటే హార్మోన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం పుట్టిన తర్వాత 10 ఏళ్ళు 11 ఏళ్ళు మనలో మార్పులు వస్తాయిగా. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు అలాగే లేనుగా. మార్పు వచ్చేసిందిగా. నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు ఎలా లేనుగా. నిన్నున్నట్టు నేను ఇవాళ ఉండలేనుగా. వయసు మారుతూ ఉంటుంది. అందుకని హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ యంగ్ ఆర్ యూ అని అడగం మనం. రోజు గడిచిపోయిందంటే మనం ముసలి వాళ్ళం అయిపోతున్నట్టు. వేరు ఒక డే ఖాతాలో నుంచి వెళ్ళిపోయింది. కరెక్ట్ చెప్పావు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మీకు అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ అనేది మార్పులు చెందుతూ ఉంటాయి కదా. హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మనకి ఈ శరీరంలో జరుగుతున్న ప్రెషర్స్ ఏవైతే ఉంటాయి, ప్లెజర్ వేరు ప్రెషర్ వేరు. కరెక్ట్. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే రక్తం అంతా ఎలాగ ప్రవహిస్తూ ఉంటుందని ఒక సైన్స్ కదా. నమ్మినా నమ్మకపోయినా జరగాల్సిందే లోపల. అయితే మన దగ్గర చెడు రక్తం మంచి రక్తం రెండు ఉంటాయి. మనం మాట్లాడుతున్న మనలో నుంచి ఎంతో బ్యాక్టీరియా బయటకు వస్తూ ఉంటుంది, శరీరం మీద వస్తుంటుంది. అంటే ఈ పంచభూతాలని పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అన్నీ కలుస్తూ ఉంటాయి. ఇవంతా ఒక అద్వైత సిద్ధాంతం. దాని గురించి మాట్లాడినప్పుడు అది చెప్పుకుందాం. ఇప్పుడు మనం సైన్స్ అనేది మిళితం అయ్యి ఉన్నది కాబట్టి ఈ బట్టలు అనే మాట దగ్గరికి వస్తున్నాం మనం. ఇది మనం స్టోరీ చెప్పుకోవట్లా. మనం చెప్పేది ఏంటంటే నువ్వు అడిగిన విషయానికి ఇది సైంటిఫికల్లీ ఇట్స్ ఎ ప్రూవెన్ డేట్. 100%. అంటే ఏమిటి అర్థం, నీ శరీరంలో నుంచి అనేక రుగ్మతలన్నీ కలిపి బయటికి రావడానికి
ఆ వయసు ఉన్న వాళ్ళకి, మాకు కాదు, వయసు ఉన్న వాళ్ళందరికీ అవి లోపల నుంచి బయటికి వస్తాయి. కాబట్టి శరీరంలో నుంచి అనేక విధాలైనటువంటి దుర్వాసన, బ్యాక్టీరియా, తర్వాత హార్మోన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మంచిగా ఉన్నా అన్నీ బయటకు వస్తాయి. బ్యాక్టీరియా అంత వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే కంటికి కనిపించని సూక్ష్మ క్రిములన్నీ కూడా అన్నీ బయటకు వస్తే మనం ఏవైతే వస్త్రాలను వేసుకుని ఉంటాం ఇప్పుడు రోజుల్లోకి, అప్పటి ఆ కాలం నాటికి ఇప్పుడంటే డైపర్స్ లాంటివో లేదా ప్యాడ్స్ లాంటివో వచ్చేవి. అప్పుడు రోజుల్లో ఏంటంటే మంచి వైట్ క్లాత్స్ అవి తీసుకునేవాళ్ళు. సో దానికి ఒక ప్రాసెస్ ఉండేది. తర్వాత దాని నుంచి మారిపోయి వచ్చేసాం. మరి వాటిని దూరం పెట్టేవాళ్ళు మనుషుల్ని. మడి కోసం కాదు, ఆచారం కోసం కాదు. వీళ్ళ దగ్గర కనుక మనిషి మన శరీరంలో నుంచి వచ్చేటువంటివి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. మనం ఇప్పుడు వండుకునే వంటల్లో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పాపం వంట చేయాలంటే వాళ్ళ శరీరంలో నుంచి వస్తూనే ఉంటుంది కదా పాపం. అదంతా వండే వాళ్ళకందరికీ, మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిస్తుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని, రెండవది చాలా కష్టంగా ఉంటుంది, రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు బయట ఉంటారు, హాయిగా కూర్చుని ఉంటారు, దాని పేరే బయట. అలా ఉన్నప్పుడు శరీరంలో ఉండేటువంటి ఏ బట్టలు అయితే వేసుకుని ఉంటారో 5 రోజులు అయిపోయిన తర్వాత 2-3 డ్రెస్సులు పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. రోజు ఇంకా పూర్వకాలంలో అయితే స్నానాలు కూడా చేసేవాళ్ళు కాదు పాపం వాళ్ళు. 5 days 3 days 5 days కాదు 3 days. 4th day స్నానం చేసేవాళ్ళు. 3 days వాళ్ళకి అలా ఉండేది, వాళ్ళ విధానాలు అలా ఉండేది. తర్వాత మార్పు చెందుతూ వచ్చింది. ఇప్పుడు పాపం పిల్లల్ని మనం ఇవన్నీ అంటే ఎలాగ, వాళ్ళు ఆఫీసులకు పోవాలా, కాలేజీలకు పోవాలా, ఉద్యోగాలు చేయాలా, బయటికి వెళ్ళాలి, ఎన్నో పనులు ఉంటాయి. వాళ్ళని ఏం అనడానికి లేదు. నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అని చెప్తే, పూర్వకాల విషయాలు చెప్తే ఎంతమంది 150 మంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. కాబట్టి సైంటిఫికల్లీ ఏంటి అని అంటే ఆ టైమ్స్లో వేసుకునేటువంటి బట్టల్ని విడిగా పెట్టుకుంటే మంచిది. మీరు 5 రోజులు వాడతారు అని తెలిసినప్పుడు నెలలో మనం 30 రోజుల్లో ఈ 5 రోజుల బట్టలు సపరేట్గా పెట్టుకొని మిగతా 25 రోజులు వేరే బట్టలు వేసుకోవచ్చు. అన్ని బట్టలు ఇవి కలిపేసుకోకండి. వీటిని హాయిగా విడిగా ఆరేసుకోకుండా కాదు, చక్కగా ఎండకి డ్రై వాష్కి ఇవ్వండి, ఎండకి వేసుకోండి. మీరు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే ఆ బట్టలు వేసేసుకున్న తర్వాత మీరు ఇంకోసారి ఎప్పుడో వేసుకోండి. పూజలకి పనికిరావు, పూజలప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పూజలకైతే అసలు క్వశ్చనే లేదు. అందుకే ఆ చీరల్ని వేరే పెట్టుకుంటాం. అందుకే అన్నం తిన్న పట్టు చీరనే వద్దంటాం మేము. కాబట్టి భోజనం చేస్తే ఆ పట్టు చీర కూడా పనికిరాదు అని చెప్తుంటాం. కాబట్టి మనం ఏంటంటే పూజ అనేది ఒక పవిత్రమైనటువంటి తల్లి, దాన్ని దేనిలోకి కలపకూడదు. కాబట్టి వీటికి కూడా ఏంటంటే ఈ 5 రోజులు పాటు ఎదుటి వాళ్ళకి కూడా మంచి చేసుకుంటుంది. కానీ అవి ఏమీ వేసుకోకుండా ఉంటే మంచిది. అవసరం లేదు, బయటికి వెళ్తున్నాం మనం కాబట్టి ఆ మార్చేసి పెట్టుకోండి. మీరు ఇప్పుడు పూర్వకాలం లాగా ఏం లేరుగా అమ్మ, బోల్డ్ బట్టలు కొనుక్కుంటున్నారు, హాయిగా ఇది అవుతున్నారు. చక్కగా పక్కన పడేస్తే 2 నెలలు టర్న్ అయ్యాక 3వ నెలలో వేసుకోవచ్చు కదా, అవి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు కదా, హాయిగా ఉంటుంది కదా. కాబట్టి అలాంటి పరిస్థితుల వల్ల ఏం లేదు, సైంటిఫిక్గా చెప్పేది ఏంటంటే ఆ శరీరానికి బ్యాక్టీరియా అనేది విడుదల అవుతూ ఉంటుంది. కాబట్టి మనం సరిగ్గా ఉతికినా ఉతకకపోయినా చేసినా ఈ మామూలుగా వేసుకునే బట్టలైనా కూడా ఇబ్బందిని కలగజేస్తాయి. కాబట్టి మళ్ళీ వాటిని అన్నిట్లో కలపకండి. ఈ 25 రోజులు వేరేవి వాడుకోండి. ఈ 5 రోజులు బట్టల్ని హాయిగా బయట పెట్టేసి ఒక చక్కగా సూట్ కేసులో పెట్టేసుకున్నారనుకోండి, ఎండలో ఆరేసి ఈ నెల ఇవి కట్టుకున్నారంటే వచ్చే అవతల నెల కట్టుకోండి, 2 నెలల తర్వాత మునిగిపోయిందే ఉంది, తప్పేమి లేదు కదా. ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు దీన్ని మనం భూతద్దుల్లో పెట్టి చూడకూడదు. ఓ మూఢాచారంగా అలా అన్నారు, ఇలా అన్నారు, ఇట్లా పెట్టారు, మనకే మంచిది ఏమైతుంది, తప్పేం లేదు కదా. ఎన్నో చేస్తుంటాం మనం చక్కగా ఉండడం కోసం, మన ఆరోగ్యం బాగుంటుంది, బిడ్డల ఆరోగ్యం కదా అనుకుంటే దానివల్ల చెడుపేమీ లేదు, నీకేమి కష్టమైన పని కాదు. ఈ పూర్వకాలం పద్ధతులు మిమ్మల్ని ఎవరు పాటించుకొని అడగట్లా, మీకు తగ్గట్టే చెప్తున్నాం కదా, మీరు తగ్గట్టుగానే ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు వరకు ఎలా ఉన్నా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మెల్లగా మార్పు వస్తావు, ఏమీ కాదు, హ్యాపీగా ఉండొచ్చు కీర్తి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే.